Namaskar. This is T. Rajesh Kumar, Advocate, ex-Sub Inspector, CAPF. Today date 20th May 2025. ఈరోజు మీ ముందుకి రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఒక టీడీపీ కార్యకర్త లాస్ట్ గవర్నమెంట్లో హత్య కావడం జరిగినది. అందుకు వాళ్ళ ఫ్యామిలీకి కంపాసినేటివ్ గ్రౌండ్స్లో స్టేట్ గవర్నమెంట్లో జాబ్ ఇవ్వడానికి క్యాబినెట్లో అప్రూవల్ చేశారు. జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్రపోజల్ సబ్మిట్ చేయగా క్యాబినెట్కి అది అప్రూవ్ చేశారు. మానవతా దృక్పథంతో ఇవ్వచ్చు, చాలా సంతోషం గవర్నమెంట్కి. కానీ 24/7 భార్యని పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని తల్లిదండ్రుల్ని వదిలేసి వేల కిలోమీటర్ల దూరంలో బార్డర్స్లలో నక్సలైట్ ఏరియాల్లో మిలిటెంట్స్ ఏరియాల్లో జాబ్ చేస్తున్న సిఏపిఎఫ్ జవాన్స్ మరి వారికి ఎందుకు మీరు కల్పించడం లేదని నేను ఈ గవర్నమెంట్ అడుగుతున్నా. వాళ్ళ పిల్లలు చనిపోతే స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ ఇవ్వరు, సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కడో జాబ్ ఇస్తారు. ఆ పిల్లలకి హిందీ రాదు, ఆ వీడియోస్కి హిందీ రాదు. ఇది మన గవర్నమెంట్ వ్యవస్థ ఈ విధంగా ఉంది. ఈవెన్ నార్మల్ డెత్ కాదు, కిల్డ్ ఇన్ యాక్షన్ కూడా స్టేట్ గవర్నమెంట్లో కంపాసినేట్ అపాయింట్మెంట్ ఎక్స్సీఏపీఎఫ్కి లేదు, సిఏపీఎఫ్ జవాన్స్కి. ఇది ఎంత దురదృష్టకరం ఒకసారి ఆలోచించండి. అలానే రీసెంట్లీ క్యాబినెట్లో హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్వీస్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి మాత్రమే అప్రూవ్ చేశారు. సంతోషం, వాళ్ళకి ఉండాలి కంపల్సరీ. మరి ఎక్స్-సిఏపిఎఫ్ జవాన్స్, సర్వీస్ సిఏపిఎఫ్ జవాన్స్ మరి వారికి ఎందుకు ఇవ్వట్లేదని నేను ఈ గవర్నమెంట్ని అడుగుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ మెమోరాండం ఇష్యూ చేసిన తర్వాత, ఎన్నో రిమైండర్స్ ఇష్యూ చేసిన తర్వాత కూడా, అసోసియేషన్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ అడుగుతున్నాను. పాదయాత్రలో, ఎలక్షన్లో గౌరవ్ లోకేష్ గారు చెప్పారు, తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆఫీస్ మెమోరాండంని మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో కూడా ఈ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము ఇస్తామని నారా లోకేష్ గారు చెప్పారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మనోహర్ గారు చెప్పారు, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చెప్పారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయినా సరే ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరం. సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్టేట్ వెల్ఫేర్ ఆఫీసర్ నియమించారు, వాళ్ళు ఇంతవరకు సంవత్సరంలో ఒక రిమైండర్ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు ఒక స్టేట్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా సీఎం గారిని కలవలేదు, చీఫ్ సెక్రటరీ గారిని కలవలేదు, హోమ్ మినిస్టర్ గారిని కలవలేదు. మరి మన అసోసియేషన్లలో కొందరు నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు సీఎంని కలిసి తన పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడమే సరిపోతుంది. కానీ సిఏపిఎఫ్ జవాన్స్ గురించి, వీడియోస్ గురించి ఎవరైనా ఆలోచించారా అని నేను అడుగుతున్నాను. చాలా దురదృష్టకరం.
జిల్లాలలో అసోసియేషన్లో ఎన్నో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కానీ మన హక్కుల గురించి ఎవరు పోరాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శన చేసుకోవాలి. అందువలన జూన్ 1 నెక్స్ట్ జూన్ మంత్ ఫస్ట్ వీక్లో విజయవాడలో ex-CAPF జవాన్స్ ఎవరైతే విల్లింగ్గా మన రైట్స్ గురించి పోరాడాలి సార్, మన రైట్స్ మనం తెచ్చుకోవాలి, మనం సిన్సియర్గా చేశాము డ్యూటీ, మన జీవితాన్నంతా దేశానికి సేవ చేశాము, మన భార్య పిల్లలని తల్లిదండ్రులను వదిలేసి దేశ సేవ చేశాము, రాష్ట్రానికి వచ్చాము, మన రైట్స్ని రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి అనే పాజిటివ్ మైండెడ్ ధైర్యంగా ఉండేవాళ్ళు కంపల్సరీగా ఆ రోజు మీటింగ్కి రావాలి. సీనియర్ వెటరన్స్ సమక్షంలో వారి సలహాలు, వారి అభిప్రాయాలు, వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ ఆలోచించి మనం ఒక నిర్ణయానికి తీసుకొని మనం మన రైట్స్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునే విధంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.